అయితే గురుగారు రాజశ్యామల దేవి గురించి దాని అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయండి. ఈ యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం మంత్రిణీదేవి, మాతంగీదేవి, ఆ యొక్క రాజశ్యామల అని. ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు 64 కళలకు అధిష్టాన దేవత. ఈ 64 కళలకు అధిష్టాన దేవత ఆ యొక్క ఆదిపరాశక్తి నిర్ణయించింది. మీరు ఈ భూమి మీద ఏ విధమైనటువంటి రంగాన్ని ఎంచుకున్నా మానవుడు బతకాలంటే తన చేతిలో ఒక కళ ఉండాలి. కళ మీన్స్ ఆర్ట్. ఏ ఆర్ట్ లేకుండా మనం జీవించడం దాదాపుగా అసాధ్యమే. అటువంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి కళాప్రపూర్ణుడిగా మార్చేటువంటి కళామ తల్లియే ఈ యొక్క రాజశ్యామల. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసే వాళ్ళకు కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అనంటే మానసికమైనటువంటి ఆనందము, ఉల్లాసం. ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల రాజ్య లాభం కలుగుతుంది అనేటువంటిది లోకంలో ఉండేటువంటి నానుడి. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి నిజం కాదు. 84 లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే ఆలోచించే జ్ఞానము, మాట్లాడే శక్తి ఇవి రెండూ ఉన్నాయి. భూమి నుంచి అంతరిక్షం వరకు ఏ అంశాన్నైనా తెలుసుకోగలిగేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, శక్తియుక్తులు మానవుడికి మాత్రమే ఉన్నాయి. కానీ ఇటువంటి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి మానవుడు సనాతన వైదిక ధర్మం నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే దైవం అనేటువంటిది వరాలకు ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అనేటువంటి ప్రలోభం కోసం దైవారాధన చేయకూడదు. కృతజ్ఞతాభావంతో, కర్తాభావనతోని, కృతజ్ఞతాభావంతో మాత్రమే దైవారాధన చేయాలి. కర్తాభావంతో మనం ఎప్పుడు కూడా దైవారాధన చేయకూడదు. అతి ప్రధానమైనట్టు ఇంకొక అంశం ఏమిటి అంటే రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది రాజ్యకాంక్ష కోసమో రాజ్య ప్రీతి కోసమో కాదు. దేశం సుభిక్షంగా ఉండడం కోసం మాత్రమే రాజశ్యామల యాగం చేస్తాం. మనం ఉండేటువంటి ప్రాంతం, మన పరివారం, మన శత్రువులు, మన మిత్రులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవించేటువంటి ప్రాకృతిక వాతావరణం ఉండడమే రాజశ్యామలాదేవి మనకు అనుగ్రహించేటువంటి అతి గొప్ప వరము. ఎటువంటి హీతి బాధలు, కరువు, నష్టములు జరగకుండా మనల్ని కాపాడేటువంటి అత్యుత్తమ దేవతయే ఈ యొక్క రాజశ్యామలాదేవి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన, లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసిన, ఇందాక చెప్పినట్టు ఏ గ్రామదేవతను ఆరాధన చేసినా, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసినా కూడా ఏదో ఒక సందర్భంలో విశేషమైన ధనము మీకు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా రాజ్యము ప్రాప్తిస్తుంది. రాజ్యం కోసం ప్రత్యేకంగా రాజశ్యామల యాగం చేయడము, రాజ్య ప్రాప్తి కోసమే రాజశ్యామల యాగం చేయడం అనేటువంటిది ఒక స్థాయి అవివేకం అనే చెప్పవచ్చు. అది పూర్తి స్థాయి నిజం కాదు, అట్లానే తప్పు కూడా కాదు. దాన్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు, అది తప్పు కూడా కాదు, పూర్తి స్థాయిలో తప్పు. కానీ దానికి రాజ్యకాంక్ష కోసం రాజశ్యామలను ఆపాదించడం అనేటువంటిది శాస్త్రంలో లేని అంశం. ఎందుకంటే రాజశ్యామల అనేటువంటిది మంత్రశాస్త్రంలో ఒక భిన్నమైనటువంటి అంశం. మన దేశము, మన రాష్ట్రము, మన యొక్క ప్రాంతము, మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ యొక్క రాజశ్యామల ఆరాధన కలియుగంలో చాలా విశేషమైంది. ఏ విధంగా అంటే మనకు 4 యుగములు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కృతయుగంలో చేసేటువంటి గొప్ప యాగం ఏదైనా ఉందంటే సత్రయాగము. త్రేతాయుగంలో చేసింది ఏదైనా అంటే అది అశ్వమేధ యాగము. ద్వాపర యుగంలో చేసింది ఏంటంటే రాజసూయ యాగము. కలియుగంలో ఈ మూడిటి యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే రెండే అవకాశాలు ఉంటాయి మనకు. రెండే అవకాశాలు ఉంటాయి. ఏది అనంటే మొట్టమొదటిది ఒక అశ్వమేధ యాగం చేసిన, సత్రయాగం చేసిన, రాజసూయ యాగం చేసిన ఫలితము 2 పనులు చేయడం వల్ల మాత్రమే మనకు కలుగుతాయి. మొట్టమొదటిది ఏంటంటే అనాథ ప్రేత సంస్కారము. మనకు సంబంధం లేని, మనకు తెలియని, మన ఎవరో రోడ్డు మీద చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేయడం వల్ల మాత్రమే మనకు సత్రయాగము కానీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కానీ మన ఖాతాలోకి వేస్తాడు సర్వేశ్వరుడు.
కానీ అది చేయగలిగేటువంటి ధైర్యము, ఆలోచన, త్యాగము ఎంతమందికి ఉంటుంది? కానీ విశేషంగా ధనం సంపాదించిన వాళ్ళు, విశేషమైనటువంటి రాజ్య ప్రాప్తిని పొందాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వంశాభివృద్ధి, వంశకీర్తి, ప్రతిష్ట వీటిని నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు జగద్గురువుల యొక్క అనుగ్రహంతో మన రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు కావచ్చు, ధనవంతులు ఎంతోమంది కావచ్చు, మహాపండితులు ఎంతోమంది కావచ్చు, ఉపాసకులు ఎంతోమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజశ్యామల యాగం చేశారు. ఒక సత్రయాగం చేసిన, ఒక అశ్వమేధం చేసిన, రాజసూయ యాగం చేసిన ఏ ఫలితం అయితే వస్తుందో రాజశ్యామల యాగం చేస్తే ఆ ఫలితం వస్తుంది అని మనకు బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. ఎందుకు ఈ రాజశ్యామలయే ఎందుకు చేయాలి, మిగిలిన 3 ఎందుకు చేయకూడదు అంటే, ఈ 3టిని కలియుగంలో చేసే అధికారం మానవుడికి లేదు. ఎందుకంటే కలియుగంలో, కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తుతూ ఉన్నాడు, సశరీరంతో భూమి మీద తిరిగినాడు. కానీ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చావతారుడై ఉన్నాడు, కానీ సశరీరంతో మన మధ్యలో లేడు. ధర్మం ఒక్క పాదం మీదనే ఉంది. కాబట్టి ఆ యొక్క ఒక్క పాదం మీద ఉన్నటువంటి ఈ యొక్క యుగ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి ఒక రాజశ్యామల తప్ప ఏ దేవీ దేవతలకు కూడా అంతటి శక్తియుక్తులు ఉండవు. మంత్రిణీదేవి కాబట్టి మన యొక్క బుద్ధి కుశలతను పెంచి మనల్ని సన్మార్గంలో నడిపేటువంటి ఉత్తమోత్తమైనటువంటి దైవారాధనే ఆ యొక్క రాజశ్యామలాదేవి యొక్క ఆరాధన. ఈ విధమైనటువంటి రాజశ్యామల యాగము మనకు కలియుగంలో అశ్వమేధ యాగము, ద్వాపర యుగంలో చేసినటువంటి రాజసూయ యాగం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి రాజ్యంలో సుభిక్షాన్ని నింపుతుంది. పాడి పంటలు, పశు సంపద, పాడి సంపద, అదేవిధంగా పంటలు బాగా పండడం, క్షీర సంపద అంటే పాల ఉత్పత్తి ఇవన్నీ పెరగడం, అన్నిటికీ మించి హీతి బాధలు, అనావృష్టి, కరువు కాటంకాలు లేకుండా రాజ్యాన్ని రక్షించేటువంటి దేవతగా ఈ యొక్క దేవత అభివర్ణింపబడుతుంది. అంతేకాకుండా సంగీతము, నృత్యము లాంటి విశేషమైనటువంటి కళలకు కూడా ఈ యొక్క రాజశ్యామలాదేవియే అధిష్టాన దేవత. ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కళలను ఉపాసించేటువంటిది కళోపాసిత దేవి కాబట్టి ఆ ఏ కళ ఎందైనా ఉన్నా కూడా ఆ కళ తనకు అబ్బడానికి, ఆ కళలో విశేషంగా వాళ్ళు రాణించడానికి ఈ యొక్క దేవతను ఉపాసన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.